ఒక పక్కనేమో ఆరోగ్యశ్రీ హాస్పిటల్స్ మొత్తం కూడా ఈ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఫీజులు చెల్లించక పేదల మొత్తం కూడా హలో లక్ష్మణ అంటూ కొన్ని వందల మంది ప్రాణాలు పోగొట్టుకున్న పరిస్థితులు. దీన్ని కాపాడలేవు, ప్రజల్ని కాపాడలేవు, రక్షించలేవు, ఫీజులు కట్టలేవు, చేతులు ఎత్తేసావు. ఒక పక్కనేమో కొన్ని లక్షల మంది పేద విద్యార్థుల పిల్లల తల్లిదండ్రులు మొత్తం కూడా ఆ కళాశాల యాజమాన్యాలు వాళ్ళని నిలబెట్టి గేట్ల దగ్గర నిలబెట్టి ఫీజులు కట్టమని చెప్పేసి వాళ్ళని మోకాళ్ళ దండలు లేపిస్తూ ఉంటే చేతగాని చవట సన్నాసి ప్రభుత్వం కళాశాలకి యాజమాన్యాలకి ఫీజులు కట్టలేని, బకాయిలు కట్టలేని ఈ ప్రభుత్వం ఆ మాట ఏదన్నా సోషల్ మీడియా వేదికగా చెబితే కేసులు పెడతాడు, అక్రమ అరెస్టులు చేస్తాడు, జైలుకి పంపిస్తాడు. ఇది భావ ప్రకటన అంటే. స్వతంత్రం లేదు, స్వేచ్ఛ లేదు. ఎంతమందిని, కొన్ని వందల మందిని అరెస్ట్ చేశావు, కొన్ని వందల కేసులు పెట్టావు. ఒకటే చెప్తా ఉన్నాం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కానీ, వైఎస్ఆర్ సోషల్ మీడియాని కానీ, జగనన్న సైనికులను కానీ ఇంచె కూడా నువ్వేం చేయలేవు. ఈ ప్రభుత్వానికి చెప్తా ఉన్నాం, ఈ చంద్రబాబు నాయుడికి చెప్తా ఉన్నాం, ఈ కూటమి ప్రభుత్వానికి కూడా చెప్తా ఉన్నాం. మమ్మల్ని అనగదొక్కాలని చూస్తే ఊవెత్తున లెగుస్తాం. మా గొంతుకే, మా భావ ప్రకటన స్వేచ్ఛే మా ధైర్యం. మాకేమీ వందల వేల పెయిడ్ ఆర్టిస్టులు లేరు, మాకేమీ ఎల్లో మీడియా లేదు, మాకేమీ హైదరాబాదులో ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో పెయిడ్ సంస్థలు లేవు. మాకున్నదల్లా ఒక్కటే, నిజాన్ని నిర్భయంగా ఎవడికి దడవకుండా భావ ప్రకటన స్వేచ్ఛ చేస్తాం. నువ్వెన్ని కేసులు పెట్టుకుంటావు పెట్టుకో, దడిసే ప్రసక్తి లేదు. వైఎస్ఆర్ జెండా పట్టుకుంటాం, జగనన్న వెంట నడుస్తామని చెప్పేసి ఈ రోజున సోషల్ మీడియా మొత్తం, వైఎస్ఆర్ విభాగం మొత్తం చంద్రబాబు నాయుడుకి చెప్తాం. ఎక్కడో కర్ణాటకలో హైకోర్టు లేదు చెప్తే అది తీసుకొచ్చి నిన్న చెప్తున్నాడు. కర్ణాటక హైకోర్టు ఏం చెప్పింది అయ్యా? అక్కడ ఉన్న ప్రభుత్వానికి, అక్కడికున్న ట్విట్టర్ వేదికగా ఆ ఎక్స్లో జరిగిన సంభాషణల్ని అది తీసుకొచ్చి ఇక్కడ అంటగడతా ఉన్నాడు. ఇవన్నీ కూడా మీరు ఎంత స్థాయిలో దిగుతారు? మా లీడర్ని, మా జగనన్నని ఎంత కించపరిచారు, మా భారతమ్మని ఏ విధంగా మీరు కించపరిచారు.